అంత్య దినములలో మానవుల పరిస్థితి ఏమిటి? ఏ దినాల్లో? అంత్య దినాల్లో. అయితే ప్రభునందు ప్రియమైన దేవుని యొక్క సంగమా, ఇక్కడ ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 11, 12 వచనాలు మనం ధ్యానించుకున్నట్లయితే, ఇక్కడ అన్యాయము చేయవాడు ఇంకను అన్యాయమే చేయనిమ్ము, పవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడైన నీతిమంతుడు ఇంకను నీతిమంతుడుగానే ఉండనిమ్ము, పరిశుద్ధుడు ఇంకాను పరిశుద్ధుడుగానే ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని వారి క్రియలు చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. ఏమిటంటే దేవుని యొక్క వాక్యం ఏం చదివిస్తుందంటే, అన్యాయము చెయ్యవాడు ఇంకా అన్యాయములు చెయ్యనిమ్మా. ఎందుకంటే వారి వారి క్రియలు నా యొక్క ఉన్నాయంటున్నాడు. వారి వారి జీతము నా యొక్క ఉన్నది అంట. అందుకే అన్యాయం చేసేవారికి ఇంకా అన్యాయం చెయ్యనిమ్మో. తర్వాత అపవిత్రుడైన వాడు ఇంకా అపవిత్రుడై ఉండనిమ్మో. ఎవరంట? అపవిత్రుడైన వాడు ఇంకా అపవిత్రుడై ఉండనిమ్మో. నీతిమంతుడు ఇంకాను నీతిమంతుడా ఉండనిమ్మో. పరిశుద్ధుడు ఇంకా పరిశుద్ధుడుగా ఉండనిమ్మో అంటున్నాడు. ప్రభుత్వ ప్రియమైన దేవుని యొక్క సంగమా, అన్యాయస్తుడు అన్యాయం చేయనిమ్మో కదా. అపవిత్రుడితోనే చేయనిమ్మో. నీతిమంతుడు ఇంకా నీతిమంతుడు ఉండనిమ్మో. పరిశుద్ధుడు పరిశుద్ధుడిగానే ఉండనిమ్మో. వారి వారి క్రియలు చొప్పున నా యొక్క సిద్ధపరిచిన జీవితము ఉన్నది అంటున్నాడు. ప్రభుత్వ ప్రియమైన దేవుని యొక్క సంగమా, మరి ఇక్కడ గమనించినట్లయితే నీతిమంతుడు ఒక్కడు లేడని చెప్పి బైబిల్ చదివిస్తుందంట. నీతిమంతుడు ఒక్కడును లేడు అని దేవుని యొక్క వాక్యం చదివిస్తుంది. అందుకే ఎవరైతే ఆ సంగతిని గ్రహించి, ఎవరైతే స్వార్థను వినగలిగి ఆ స్వార్థగా విశ్వాసం వచ్చిన వాడు రక్షించబడతాడు. హల్లెలూయా. ఏమవుతారు? అందుకే ఎప్పుడైతే స్వార్థ విని ఆ స్వార్థ ద్వారా నీతిమంతులుగా తీర్చబడతారు. విశ్వాసం వచ్చిన వాడు ఎవరండి? సువార్తని ఎప్పుడైతే వినగలిగినప్పుడు, సువార్తని విని విశ్వాసం వచ్చిన వాడు నీతిమంతులని తీర్చబడతారు. అటువంటి వారి నీతిమంతులుగా జీవిస్తారు. దేవుని యొక్క వాక్య, దేవుని యొక్క సువార్త విశ్వసించని వాడు ఎలాంటి వారిని అన్యాయం చేయవాడు, అపవిత్రతని జీవిస్తున్నారు. అందుకే ప్రభుత్వ ప్రియమైన దేవుని యొక్క సంగమా, ఇంకా పరిశుద్ధులుగా ఉండాలి అంటే, పరిశుద్ధులుగా ఉండాలి అంటే దేవుని యొక్క వాక్యము విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మ నీలో ఎప్పుడైతే నివాసించగలుగుతుందో అప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా పరిశుద్ధులుగా జీవించబడతారు. పరిశుద్ధాత్మను హత్తుకొని ఉన్నప్పుడే, పరిశుద్ధాత్మ ద్వారా జీవిస్తున్నప్పుడే అటువంటి వారే పరిశుద్ధులుగా ఉంటారు. హల్లెలూయా. కాబట్టి ప్రభుత్వ ప్రియమైన దేవుని యొక్క సంగమా, ఈ రోజుల్లో చాలా మంది మానవులు మోసం చేసిన దాంట్లో ఏమైపోయారు? మోసం చేసిన దాంట్లో, అబద్ధం చెప్పే దాంట్లో పోటీ పడుతున్నారు. ఏమడుతున్నారు? మోసం చేసే దాంట్లో, అబద్ధాలు చెప్పే దాంట్లో మానవుడు ఏమైపోయారంటే పోటీ పడుతున్నారు. ఎందుకంటే ఎవరు ఎంత తెలివిగా మోసం చేస్తే అంత గొప్పవాడిగా ఫీల్ అయిపోతూ ఉన్నారు. ఎవరెంత తెలివిగా మోసం చేసేవారో అంత గొప్పగా ఫీల్ అయిపోతున్న పిల్లగా చాలా మంది ఏమైతున్నారంటే, కాలం మారింది అనుకుంటున్నారు కానీ మారింది కాలం కాదు కానీ మనుషులు మారిపోయారు. హల్లెలూయా. అవునా కాదు?
చాలా విపరీతమైన మరి మానసికంగాను భౌతికంగాను వాటికి చెరిపి వేస్తారు. ఎందుకంటే సత్యము తెలిసినా కూడా ఏంటి సత్యము తెలిసినా కూడా కళ్ళకు కట్టినట్లు కనబడుతున్నా కూడా చాలా మంది అమాంతమైన కూడా ఏం చేస్తున్నారంట, దానికి కొంచెమైన విధేయత చూపించుకోవడానికి చూపిస్తున్నారు. హల్లెలూయా. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని యొక్క సంగమ ఇక్కడ అందుకే అన్యాయం చేయవాడుగా అన్యాయం చేయడం. ఎందుకంటే ప్రభునందు ప్రియమైన దేవుని యొక్క వాక్యం సరస్వతి, ఎందుకంటే సత్యము తెలిసినా కూడా కన్ను కట్టినట్లు కనబడినా కూడా చెవులు అపోస్తుల పౌలు ఆ అపోస్తుల కార్యము చూడండి, అపోస్తుల కార్యములు 28వ అధ్యాయము 27వ వచనం గమనించినట్లయితే సత్యము ఎంత బోధించినా సత్యము తెలుసుకున్నా కూడా ప్రజలు ఏమైపోతున్నారంటే ఈ ప్రజలు అపోస్తల కార్యము 21వ అధ్యాయం 27వ వచనం మనం గమనించినట్లయితే ఈ ప్రజలు కన్నులార చూచి చెవులార విని మనసార గ్రహించి నా వైపు తిరిగి నా వలన స్వస్థత పొందుకున్నట్లు వారి హృదయము వారు చెవులతో మందం విని కన్నులు మూసుకొని ఉన్నారు. చెప్పిన మాట సరే. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని యొక్క సంగమా ఇక్కడ పరిశుద్ధాత్మ ద్వారా ఈ ప్రజలు దేవుని యొక్క సత్యాన్ని తెలుసుకుని ఏమైతున్నారట, ఈ ప్రజలు కన్నులారా చూచి ఎక్కడంట కన్నులారా చూచి కూడా చెవులారా విని కూడా చెవులారా విని మనసారా గ్రహించి నా వైపు తిరిగి నా స్వస్థం పొందుకున్నట్లు. ఏమిటంట, దేవుని యొక్క వాక్యం వినగలిగి సత్యము తెలుసుకొని దేవుని వైపు రాకుండా దేవుడితో స్వస్థం పొందుకోకున్నట్లు ఏమైపోయినంట, పొందుకోకున్నట్లు వారి యొక్క హృదయము ఏమైందంట, కొవ్వు పట్టిందంట. హృదయం ఏపట్టిందంట, కొవ్వు పట్టి అక్కడ ఏమంటుంది, మనిషికి అహంకారం వస్తుంది, గర్వం వస్తుంది, దేవుడంటే భయం భక్తి ఉండదంట. అందుకే దేవుడితో స్వస్థం పొందుకోలేకపోతున్నారంట. కళ్ళాలు చూశారు, అద్భుతాలు చూశారు, ఆశ్చర్యమైన కార్యం చూశారు కదా. 5,000 గంటలు 5 దినాలకు పచ్చిని చూశారు, అద్భుతం చేసింది చూశారు. కానీ కళ్ళ చూసి గ్రహించుకొని కూడా అద్భుతాలను పొందుకొని కూడా దేవుని దగ్గరికి స్వస్థం పొందుకోకున్నట్లు హృదయం ఏమైపోయిందంట, కొవ్వు పట్టిందంట. ఏపట్టింది, కొవ్వు పట్టిందంట. చెవులతో మందంగా విని కన్నులు మూసుకొని ఉన్నారు. ఏమైనా చెవులు మందం పట్టిందంట కదా. తర్వాత ఏమైంది, కన్నులు మూసుకుపోయింది. అందుకే ప్రభుత్వ ప్రియమైన దేవుని అని పరిశుద్ధాత్మ ద్వారానే ఏం చేశాడు, మీ పితరులు చెప్పిన మాట ఇదే కదా. అవునా? అందుకే ప్రభుత్వ ప్రియమైన దేవుని యొక్క వాక్యము నీకు సత్యము తెలియపరచబడినప్పుడు కూడా పరిశుద్ధాత్మ ఉంటే ఆ సత్యాన్ని హత్తుకొని ఉంటాడు. పరిశుద్ధాత్మ వాక్యం అనే సత్యం లేనప్పుడు పరిశుద్ధాత్మను హత్తుకొని ఉండలేకపోతున్నారు. ఎందుకంటే దేవుని యొక్క మాటలు విని కనులారా చూసి అద్భుతాలు చూసి ఆయన గ్రహించుకోలేకపోతున్నారు, స్వస్థ పొందుకోలేకపోతున్నారు. ఏ కారణం పెట్టి కొవ్వు పట్టిందంట. ఏం పట్టిందంట, కొవ్వు పట్టిందంట. వారి హృదయంలో కొవ్వు నిండిపోయిందంట. మరి వారి చెవులు బంధం కలిగి ఉన్నాయి. దేవుడు చూడలేకపోతున్నారు. తర్వాత చెవుపడిన ప్రతి మాటలు చెవులు
అంతేకాదని అందరూ తప్పు చేయాలని దేవుని వాక్యం తప్పు కాదని, మనుషులు తప్పు చేస్తారు, మనుషులు తప్పు దారిలో నడుస్తారు కానీ దేవుని యొక్క వాక్యము తప్పు కాదు. అందుకే ప్రభుత్వ ప్రియమైన అందరూ తప్పు అయితేనేమో కానీ దేవుని యొక్క వాక్యం ఎన్నటికీ తప్పు కాదు. అందుకే ప్రభుత్వ ప్రియమైన దేవుని యొక్క సంగమా, ఇక్కడ దేవుని యొక్క వాక్యం వింటున్నప్పుడు గ్రహించుకోలేకపోతే, అందుకే వాక్యం చదువుతున్నారా ప్రకటన గ్రంథం 3వ వచనంలో ధ్యానించుకున్నట్లయితే, ఎందుకంటే మనుషులు మానవులు తప్పు చేస్తున్నారు, దేవుని వాక్యం తప్పుగానే కాదు. అందుకే గ్రహించుకోవాలి, తెలుసుకోవాలి, సత్యాన్ని వినగలగాలి, సత్యం సన్నిధికి రావాలి, దేవునికి రావాలి. సమయం సమీపించినది కనుక ప్రకటన 3వ వచనం, మన ప్రభువు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుని స్తుతింపబడును గాక. ప్రకటన గ్రంథం 3వ వచనం ఏం చదువుతున్నారు? సమయము సమీపించున్నది కనుక వాటిని విని ఇందులో రాయబడిన సంగతులను ధన్యులు. ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యము అది ఎన్నటికి తప్పు కాదు లేదా దేవుని యొక్క వాక్యాన్ని గ్రహించుకున్నప్పుడు ఆ సమయంలో ఎనక సమయం సమీపించినది, అంత్యదినములో మానవుని పరిస్థితి ఏంటి? అందుకే సమయం సమీపించుతున్నది కనుక ఈ ప్రవచన వాక్యము చదువువాడు వినువాడు, ఎవరంట? చదివేవాడు వినువాడు, ఇందులో రాయబడిన సంగతులను గైకొన్నవాడు తండ్రి. ఎవరండి? ఎందుకంటే నీవు అంత్య దినములో మానవుని యొక్క పరిస్థితి అంటే ఆ దేవుని యొక్క శిక్షణను తప్పించుకోవాలంటే దేవుని యొక్క వాక్యము సమయమును సమీపించున్నది. ఎవరైతే మానవ మనసు పొంది రక్షణ పొంది రక్షించబడినప్పుడు ఈ ప్రవచన వాక్యమును చదువువాడు వినువాడు వాటిలో ఉన్న వాటిని గ్రహించుకొని ఉన్నవాడు ధన్యుడు వినగలిగినప్పుడు. ఎందుకంటే అందుకే దేవుని యొక్క వాక్యం తెలుసుకుంటున్నా, మీరు వినగలిగినప్పుడు వాక్యాన్ని వినగలిగితే మీరు ధన్యులు. అవునా? దేవుని సన్నిధికి రాకుండా మీరు తప్పించుకుని దేవుని యొక్క వాక్యాన్ని వినగలకపోతే శిక్షణలో దేవుని యొక్క శిక్ష ఆ తీర్పులో నువ్వు తప్పించుకోలేవు. అందుకే నువ్వు తప్పించుకోవాలంటే దేవుని యొక్క వాక్యాన్ని వినగలగాలి, దేవుని యొక్క వాక్యము సత్యాన్ని తెలుసుకోగలగాలి, వాటిని గ్రహించుకోగలగాలి. ప్రభునందు ప్రియమైన దేవుని యొక్క సంగమా, ఎప్పుడైతే మన వాక్యాన్ని గ్రహించుకోగలుగుతామో అప్పుడే సత్యాన్ని మనం తెలుసుకోగలుగుతాం. అందుకే వాక్యం వినగలిగి ఈ ప్రవచన వాక్యాన్ని గ్రహించిన వాడు వినువాడు చదువువాడు ధన్యులే. వాక్యం సరిగా మీరు ఎప్పుడైతే దేవుని సన్నిధికి వస్తూ ఉన్నప్పుడు, అందుకే దేవుని యొక్క వాక్యం ఉన్నట్టు కూడా అది మారదు. కాబట్టి అందుకే వాక్యం సెలవిస్తున్నట్టుగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:13 వచనం గమనించినట్లయితే, మీరు సత్యవాక్యము అనగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:13 చదవాలి. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానమును చేయబడిన ఆత్మ చేత ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యాన్ని నీవు విని కన్నాను చూసి నీవు గ్రహించుకున్నప్పుడు, దేవుని యొక్క వాక్యాన్ని ఎప్పుడైతే మీరు ప్రవచనము ఈ వాక్యాన్ని చదివినప్పుడు వినగలిగినప్పుడు ముద్రించబడిన వారు తెలివైన వారు మీరు సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని, దేని విని? దేవుని యొక్క సువార్తను విని
క్రీస్తునందు విశ్వాసం నుంచి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రించబడింది. దేని చేత ముద్రించబడ్డామండి? దేవుని యొక్క వాక్యం వచ్చింది కదా. సువార్త విని సువార్త ద్వారా రక్షించబడి ఆ రక్షించబడిన వారు దేవుని యొక్క ఆత్మ చేత ముద్రించబడిన వారు. ముద్రించడం అంటే సీల్ చేయబడిన కదా. ముద్రించినప్పుడు సీల్ చేసిన తర్వాత ఆ సీల్ నుంచి ఎవరు తీయగలుగుతారా? ఎవరు తీయగలరు? అవునా కదా. అంటే ముద్రించబడినప్పుడు పరిశుద్ధాత్మగా ఎప్పుడైతే ముద్రించబడతారంటే సాతానికి చోటు ఇవ్వకూడదు, సాతానికి ఇంకా అవకాశము ఉండదు. ప్రభుత్వ ప్రియమైన దేవుని యొక్క సంగమ కొంచెం మనం గమనించినట్లయితే ఇక్కడ సిగ్గుపడవలసిన విషయానికి గర్వపడుతున్నారు. దేని విషయంలో? సిగ్గుపడవలసిన విషయంలో మానవుడు గర్వపడుతున్నాడు. ఎందుకంటే ప్రభుత్వ ప్రియమైన దేవుని యొక్క సంగమ ఈ రోజుల్లో డబ్బులు సంపాదించడానికి ఏ పనైనా ఎలాగైనా ఏదైనా చేసి సంపాదించడం కాదు పరిగెత్తుతున్నారు. కానీ మానవుడు గ్రహించవలసిన దేవుని యొక్క వాక్యం ద్వారా నువ్వు ముద్రించబడినప్పుడు, వినగలిగిన రక్షణ పొందినప్పుడు నీ కుటుంబంలో మరి ఎలా నీ పిల్లలు ఏ విధంగా సంపాదిస్తున్న సత్యాన్ని మనం గ్రహించుకోవాలి, చూసుకోవాలి. అవునా? చాలా మంది ఈ రోజుల్లో డబ్బులు అన్యాయంతో సంపాదిస్తున్నారు. అవునా? అందుకే మనం ఏ పనులు చేసినా కూడా ఏం చేసినా వాళ్ళకి ఏంటని చెప్పి సిగ్గుపడవలసిన సమయంలో సిగ్గుపడకుండా గర్వపడుతున్నారు. మోసంలో పాపంలో అబద్ధాలు ముందుండి పరిగెత్తున్నారు. కానీ అందుకే ఎవరు మంచి ఎవరు చెడు అని మనం గ్రహించాలి. ఏం చేయాలి? ఎవరు చెడు ఏది మంచిది గ్రహించాలి. ఏది నిజం ఏది అసత్యం అనేది మనం తెలుసుకోవాలి. నీతి ధర్మం అనేది ప్రేమ జాలి అనే విషయాలను మనం గురించి ఆలోచించే వారు ఎక్కడున్నారు? అందుకే ఈ డబ్బు ఎక్కడుంటే అక్కడ ఇవన్నీ కూడా ఉంటాయి. ఏముంటాయంటే డబ్బు వీటన్నిటిని కొనేస్తుంది. డబ్బు లోపం కదా. దేనికి కొనేస్తుందని మనం గమనించినట్లయితే అందరూ ఒకటి మర్చిపోతున్నారు. దేవుని యొక్క శిక్షను ఎవరు తప్పించుకోరు. అవునా? దేవుని యొక్క శిక్ష నుండి ఎవరు కూడా తప్పించుకోలేదు. అందుకే దేవుని యొక్క వాక్యం విని గ్రహించుకోగలిగినప్పుడు ఎప్పుడన్నా మీరు సత్యవాక్యములు అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం నుంచి వాగ్దానం చేయబడిన ఆత్మ చేత మీరు ఎప్పుడైతే ముద్రించబడతారో అప్పుడు సాతాను తప్పించుకోగలుగుతారు. దేవుని యొక్క వాక్యం ముద్రించబడకపోతే డబ్బులు కొంటూ ఉన్నప్పుడు డబ్బులు తెలుసుకోకపోతే అందుకే అత్యంతంలో మానవుడి పరిస్థితి ఎలా ఉంటుందంటే చూడు పిల్లల. అందుకే మనం చరిత్ర తెలవాలి. ఏం తెలాలి? చరిత్ర తెలాలి, భవిష్యత్తు తెలుసుకోవాలి. అది తెలియకపోతే అవునా? కనీసం మన చరిత్ర మనకు తెలియాలి. ఎందుకంటే చరిత్ర ఎప్పటికీ అనేక సార్లు రిపీట్ చేస్తూనే ఉంటుంది. ఏం చేస్తుంది? రిపీట్ చేస్తూనే ఉంటుంది. అందుకే మనం జాగ్రత్తగా వహించకపోతే మరలా రిపీట్ అవుతుంది. అవునా? అందుకే అంత్య దినములకు మానవుల యొక్క ఎలాంటి ఉంటారో అందుకే ప్రభునందు ప్రియమైన దేవుని యొక్క సంఘం అపోస్తులైన తిమోతి ఈ విధంగా చూపించుకుంటుంది. రెండవ తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయం నుంచి చదవండి. అంత్య దినములో మానవుడు ఎలాగా ఉంటారనేది అపోస్తులైన పౌలు స్పష్టంగా అంత్య దినములలో అపాయకరమైన కాలము వచ్చునని తెలుసుకొనము. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షలు, బింకములాడువారు,
దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేని వారు, అపవిత్రులు, అనురాగహితులు, అతి ద్వేషులు, అపవాదికులు, కూరులు, సజ్జన మూర్ఖులు, పైకి భక్తి గల వారై ఉండి దేవుని శక్తి ఆశ్రయించని వారై ఇద్దరు. మరి 27 మనుషులు ఉంటున్నది పాపభరితులైన నానాత్మైన ఎల్లప్పుడూ నేర్చుకొను సత్య విషయాన్ని అనుభవ జ్ఞానము ఎప్పుడు చెరపట్టుకొని పరిస్థితి మానవులు ఎలా ఉంటారంటే మనుషులు ఎలాగా మనుషులు ఎలాంటి స్వార్థ ప్రియులంట, స్వార్థంగా బ్రతికేవారు. తర్వాత ధనాపేక్షను ధనాన్ని ఆశించేవాడు మరణిస్తాడు, గురిపోతాడని వాక్యం తెలుసుకుంటున్నారా? అందుకే మానవుడు స్వార్థంగా అంటే తనకు తాను స్వార్థంగా బ్రతకడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ధనాపేక్ష కలిగి దాన్ని ఆశ కలిగిన వాడు దూషించబడకూడదని చెప్పి దేని యొక్క వాక్యం సరిస్తున్నారా? ఎందుకంటే దేవునికి ఇవ్వాల్సిన సమయము, దేవుని సన్నిధికి రావాల్సిన సమయానికి సత్యాన్ని తెలుసుకుని సత్య సమయాన్ని దేవునికి మనం వాక్యం తెలుసుకుని దేవుని సన్నిధికి రాకపోతే దానికి ఆశపడితే శిక్ష పొందుకోవాలని వాక్యం సరిస్తున్నారా? అందుకే 3 బింకములాడుగా అంటే అబద్ధాలు చెప్పేవాడు, వాక్యం తెలుసుకొని కూడా రక్షణ పొందుకొని కూడా బింకములాడుతారట. 4వది అహంకారములు కలుగుతారు. తర్వాత అహంకారంగా దూషించేవారు కదా. తల్లిదండ్రులకు అవిధేయులు అంటే తల్లిదండ్రులకు మాట వినలేని వాడు, గ్రహించలేని వాడు, లోబడలేని వాడు. అందుకే 7వది చూస్తున్నట్లయితే కృతజ్ఞత లేని వాడు, దేవుని అద్భుతాలను పొందుకొని ఆశ్చర్యకార్యాలు దేవుని సన్నిధికి వచ్చి అద్భుతాలు చూస్తున్నా పొందుకున్నా కూడా దేవుని సన్నిధికి రాకుండా కృతజ్ఞత లేని వారిగా జీవిస్తున్న వారి జీవితం ఎలాంటి వారంటే కృతజ్ఞత లేని వారు. తర్వాత 8వది ఏంటంటే అపవిత్రులట. అందుకే ప్రభువుకు ప్రియమైన దేవుని యొక్క వాక్యం సరిస్తుంది ఏమిటంటే అపవిత్రులు ఇంకా అపవిత్రులుగా ఉండనీకు అంటుంది. అందుకే పరిశుద్ధులుగా నీతిమంతులుగా ఉండనీకు, అపవిత్రులుగా ఉండనీకు కదా. అందుకే అపవిత్రులుగా దేవుని యొక్క వాక్యం తెలిసి కూడా అపవిత్రులుగా ఉంటూ ఉన్నారు. తర్వాత అంజితేంద్రులు, తర్వాత తర్వాత ఎవరైనా ద్రోహులు, తర్వాత మూర్ఖులు, తర్వాత మూర్ఖులుగా జీవిస్తూ మూర్ఖత్వంగా బతుకుతూ సత్యము తెలిసి కూడా మూర్ఖత్వం ద్రోహంగా ఉంటూ ఉన్నారు. కానీ దేవుని కంటే మరి సుఖము అనుభవించుతూ ఉంటున్నారు కదా. దేవుడు మనకు ఎన్నో శ్రమలు, ఎన్నో బాధలు, కష్టం అనుభవించి ఆయన మనకు కనిపించి తన శరీరం నలుగుట్టుకుని రక్తాన్ని చిందించి ఆయన ఎన్నో శ్రమలు అనుభవిస్తూ ఉంటే దేవుని కంటే ఏదో సుఖాన్ని అనుభవించేవాడు. అవునా? దేవుని కంటే సుఖము అనుభవించేవాడు. తర్వాత పైకి భక్తి గలవారై ఉండి దాని శక్తిని ఆశ్రయించలేకపోతే భక్తి ఏమో పైకి భక్తి దాని యొక్క శక్తిని ఆశ్రయించలేకపోతున్నారు. దేవుని సన్నిధికి రాలేకపోతున్నారు. ఎందుకంటే స్వస్థ పొందుకోలేకపోతున్నారు. వారి చెవులు మందమైపోతున్నాయి, కళ్ళు హృదయంలో పోగొట్టిపోతుంది కదా, కళ్ళు మూసుకొని పోతున్నాయి కదా. ఎందుకంటే వారు పైకి భక్తి మాత్రమే ఆ శక్తిని ఆశ్రయించలేకపోతున్నారు. దేవుని వాక్యం తెలుసుకోవడం దేవుని సన్నిధికి రాలేకపోతున్నారు. అందుకే
సత్య విషయమైన అనుభవాలను ఎప్పుడు నువ్వు పొందలేని అవేకులు స్త్రీల యొక్క ఇండ్లలో చుట్టూ వారు చేరుకొని ఎక్కడ చేరుకున్నారు? ఈ యొక్క సభ్య సమాజాన్ని మానవుల మాత్రుడు బాగు చేయలేదు, అంతగా అడిగి హల్లెలూయా. ఈ సభ్య సమాజాన్ని మానవుడు బాగు చేయలేదని పాడైపోయింది. ఏమైంది? మంచి మానవులతో కానీ మార్పు చెందలేనందుకు మానవులు చెందిపోయారు. మంచి మానవులు దేవుని యొక్క వాక్యంతో బోధించా, సువార్త ప్రకటించా మారలేక చెందిపోతున్నారు. అందుకే కానీ ప్రభునందు ప్రియమైన దేవుని యొక్క సంగమా, కానీ ఏ భాషను చెబితే వారికి అర్థమవుతుందో ఆ భాషలోనే వారికి చాలా స్పష్టంగా దేవుడు చెప్పొచ్చున్నారు మాట్లాడుతున్నారు. అవునా? ఈరోజు మనం తెలుగు మాట్లాడేవాడుతున్నాం, తమిళ మాట్లాడలే. అవునా? తెలుగు మాట్లాడుతూ తెలుగునే తెలుగు మాట్లాడుతున్నా, దేవుని యొక్క వాక్యం తెలుగులోనే బోధిస్తున్నా తెలుసుకోలేకపోతే. అందుకే ఈ అంత్యదినం క్రైస్తవులు వారే దేవుని నామానికి అవమానపరుస్తూ పాపంలో పడిపోతున్నారు, పాపంలో పడిపోతూ ఉన్నారు. ఎవరు పడిపోతున్నారంటే? అవునా? ఈ అంత్య దినాల్లో క్రైస్తవులే ఎవరండి? దేవుని రక్షణ వారి దేవుని నామానికి అవమానం చేస్తూ పాపంలో పడిపోతున్నారు. అవునా? పాపంలో పడిపోయినప్పుడు ఎవరికి రక్షించలేదు, కాపాడలేదు మనం. ఈరోజు పాపము చాలా తీయగా ఉంటుంది, అబద్ధాలు చాలా తీయగా ఉండొచ్చు, కానీ దేవుని శిక్షణ ఎవరు తగ్గించుకోలేదు. ఈరోజు చాలా మంది దేవుని యొక్క సత్యాన్ని తెలుసు, స్వార్థ తెలుసుకొని కూడా రక్షణ పొంది కూడా దేవుని శక్తికి రాకుండా కండేమైపోయిందా, మూసుకొని పోయినా మరి జవులో అందమైపోయిందన్న గర్వంతో పొంగిపోయింది. అవునా? దేవుని యొక్క సత్యాన్ని తెలుసుకొని దేవుని సన్నిధికి రాకుండా జీవిస్తున్న జీవితాలు. అందుకే అత్యంతంగా ఎదుర్కొంటున్నారు, వాటిని తగ్గించలేరు, ఎవరు రక్షించలేరు. ఈరోజు మనుషులకు నేను సాక్ష్యం చెప్పచ్చు, నీ జీవితం ఎలా జీవిస్తున్నావు తెలియదు. అందుకే భక్తిహీనులు మరి సత్యము తెలుసుకొని రక్షణ పొందుకున్న వారి జీవితంలో ఉంటేనే మరి భక్తిహీనుల పరిస్థితి, భక్తిహీనుల యొక్క పరిస్థితి. అందుకే మొదటి పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయము 18వ వచనం మనం గమనించండి. మొదటి పేతురు 4వ అధ్యాయం 18వ వచనం. మరియు నీతిమంతుడే రక్షింపబడిన దుర్మార్గుడైతే భక్తిహీనుడను భక్తిహీనుడు పాపి నిలుపుతారు. హల్లెలూయా. ఎవరండి మరి భక్తిహీనుడు అంటే? నీతిమంతుడే రక్షించబడి దేవుని సంఘంలో రక్షణ పొందుకుని బాప్తిసం తీసుకుని రక్షణ పొందుకొని రక్షించబడకుంటే సత్యము తెలుసుకొని మరి నువ్వు బాప్తిసం పొందుకొని రక్షించబడకపోతే మరి దుర్లభమైపోతే మరి భక్తిహీనుడైన వాడు, సత్యము తెలియని వాడి పరిస్థితి పాపంలో ఎక్కడ వాడు నిలవగలుగుతారు? రక్షణ పొందుకుని బాప్తిసం తీసుకుని దేవుని యొక్క ప్రత్యక్షత, దేవుని యొక్క నీతి న్యాయపీఠంలో నిలబడకపోతే మరి భక్తిహీనుడు ఏమైపోతాడు చెప్పండి? నిలబడగలుగుతారా? సత్యము తెలుసుకుని బాప్తిసం పొందుకుని రక్షణ పొందుకున్న నీవు దుర్లభ్యంలో దేవుని యొక్క సన్నిధికి రాకుండా జీవిస్తూ ఉంటే మరి భక్తిహీనుడు ఎక్కడ ఉంటాడు చెప్పండి? అవునా? ప్రభుత్వ ప్రేమ ఆలోచించాను. అందుకే దేవుని యొక్క వాక్యం అన్యాయం చేయవాలి, ఎవరు తప్పించుకోలేరు. ఈరోజు రక్షణ పొంది నీతివంతుడే రక్షింపబడకపోతే భక్తిహీనుడు పాపి అయి ఎక్కడ నిలుస్తుంటారు? రక్షణ పొంది బాప్తిసం తీసుకున్నారు. ఈరోజు మనుషుల మాట విని దేవుడి శక్తి కూడా రాకుండా తప్పించుకున్నవారు ఒకవేళ నిన్నే ఏ మనుషుల మాట విని నువ్వు
దేవుని సన్నిధికి రాకుండా దూరం అయిపోతాము. ఆ మనుషులను దేవుని ప్రత్యక్షతలను దేవుడు న్యాయమైన ఎవరు కూడా తప్పించాలి, రక్షించాలి. సంగమా ఈరోజు గమనించు. అందుకే దేవుని వాక్యం ఏమని, అన్యాయం చేయవాడు ఇంకా అన్యాయము చేయనివ్వు, అపవిత్రుడైన వాడు ఇంకా అపవిత్రుడని ఉండనివ్వు, నీతిమంతుడు ఇంకా నీతిమంతుడుగా ఉండనివ్వు, పరిశుద్ధుడు పరిశుద్ధుడిగానే ఉండనివ్వు. అందుకే వారి వారి క్రియలను చొప్పున ప్రతి వారి జీవితము నా యందు సిద్ధపరిచి. ఈరోజు మనుషులు తమ తప్పి తప్పించుకొని తిరుగుతున్నారు. దేవుని సేవకుని మాటని గ్రహించుకోలేక తప్పించుకుని తిరుగుతున్నారు. కానీ దేవుని యొక్క నీ జీవితం సత్యాన్ని మర్చిపో. దేవుని యొక్క తీర్పులో నీవు న్యాయంగా బ్రతుకుతున్నావా, నీతిగా బ్రతుకుతున్నావా, పరిశుద్ధంగా బ్రతుకుతున్నావా, పవిత్రంగా బ్రతుకుతున్నావా, అపవిత్రంగా బ్రతుకుతున్నావా? ఒక్కసారి నిన్ను పరీక్షించుకున్నట్లయితే దేవుడు ప్రత్యక్షతలు, దేవుడు జీవితంలో ఆ జీవితం నీకు కావాలంటే మన న్యాయంగా బ్రతుకుతున్నావా, నీతిగానే బ్రతుకుతున్నావా, పరిశుద్ధంగా బ్రతుకుతున్నావా? ఒక్కసారి నిన్ను మీరు పరీక్షించుకున్నట్లయితే దేవుని యొక్క వాక్యం సత్యాన్ని నేర్చుకొని తెలుసుకొని కూడా దేవునితో అద్భుతాలు కళ్ళారా చూసి కూడా దేవుని సన్నిధికి రాకుండా నీ హృదయం పోగొట్టినట్లయితే, నీ కన్ను మూసుకున్నట్టు చెవులు మందమైతే దేవుని తప్పించుకోవాలి. అందుకే ఆయన ఎవరి అన్యాయం చేయమని ఇంకా అన్యాయము చేయనివ్వు, చెయ్యి. ఒక రోజు నీకు కదా, నీతిమంతుడుగా ఉండలేవు, పవిత్రుడు అపవిత్రుడు అపవిత్రుడుతో ఇంకా అపవిత్రుడు చేయలేము. వాని జీవితం వారి క్రియలాగా సిద్ధపరచబడి ఉన్నాయి. దేవుని యొక్క సంగమా, ఈరోజు దేవుని సత్యాన్ని తెలుసుకుని దేవుని సన్నిధికి రాకుండా నీవు తప్పించుకుంటున్నావేమో. ఈరోజు నేను తప్పించుకోవచ్చు, కానీ నీ దేవునితో సిద్ధపరిచే జీవితంలో సత్యాన్ని వచ్చింది. ఆ జీవితం నీకు ఉంచుకోవాలంటే నీ జీవితం ఎలా ఉందో ఒకసారి దేవుడు అంతే పరిస్థితి ఏంటో సత్యాన్ని గ్రహించుకున్నట్లయితే దేవుడు వాక్యం